Hi, hello, welcome. In this video, we are going to discuss regarding the one of the most important question in your brain. సార్, గోల్డ్ కొంటే మంచిదా, ల్యాండ్ కొంటే మంచిదా, అసలు ఈ ఏది మంచిది అనేది దేన్ని బట్టి చెప్పవచ్చు అనేది ఈ వీడియో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. విత్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ROA ద్వారా మనం ఏది మంచిది అనేది క్షుణ్ణంగా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మీరు నా మీద ఉంచిన నమ్మకాన్ని సబ్స్క్రిప్షన్ ద్వారా, లైక్స్ ద్వారా తెలియజేస్తున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అండ్ సో ప్రతి వీడియో కన్నా ఈ వీడియో కొంచెం ప్రత్యేకమైనది, ఎందుకంటే మీ అమూల్యమైనటువంటి ఫీడ్బ్యాక్ తీసుకొని వీడియోలో మోర్ డిజిటలైజ్ చేయడానికి మా టీం చాలా ప్రయత్నించింది. ఇంకా మేము మా వీడియోలు రోజు రోజుకి కూడా అప్గ్రేడ్ అవుతూ ఉంటాం కాబట్టి సో ఇలాంటి వీడియోల్ని మీరు ఎంకరేజ్ చేస్తే, లైక్ చేస్తే, సబ్స్క్రైబ్ చేస్తే తద్వారా మాకు మంచి మోటివేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇంకా ఏ మాత్రం డిలే చేయకుండా మనం ఈరోజు టాపిక్ మహిళలకు ఇష్టమైనటువంటి గోల్డ్ మంచిదా లేదా భూమి లేదా ల్యాండ్ మంచిదా అనేది మనం ఈరోజు ఈ వీడియోలో ROA ద్వారా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ జనరల్గా మీరు చూడండి, సో ఇక్కడ క్లియర్గా మీకు కనపడుతుంది. అది ఏంటంటే మీరు గనక ఒక హౌస్ లేదా ఒక ఎసెట్ 1 crore ఎసెట్ గనక మీరు కొనుక్కున్నట్లయితే, సో 1 crore ఎసెట్ గనక మీరు కొనుక్కున్నట్లయితే సో దానికి ఆటోమేటిక్గా మీకు ఎంతో కొంత ఇన్కమ్ అనేది వస్తుంది. ఓకే, సో 1 crore గనక మీరు పెట్టుబడి పెట్టి ఏదన్నా హౌస్ కొన్నట్లయితే మీకు ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది. సో దాన్ని నేను రెంట్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సో రెంట్ అనేది ఇన్ జనరల్గా మనం మాట్లాడినట్లయితే 15 lakhs ఓకే రెంట్ వస్తుంది అనుకుందాం యాన్యువల్లీ. మీరు అనుకోవచ్చు, సార్ అంత రెంట్ వస్తుందా సార్? అనవద్దండి. సో ఐ ఆమ్ టాకింగ్ అబౌట్ యాన్యువల్లీ. సో యాన్యువల్లీ 15 lakh rupees రెంట్ మీకు వస్తుంది అనుకుంటే మీరు మీ అసెట్ పైన 15% రిటర్న్ని మీరు తీసుకోగలుగుతున్నారు. సో మీరు మీ యొక్క అంశం పైన మనకు దగ్గర దగ్గరగా 15% రిటర్న్ని మీరు తీసుకుంటున్నారు. కానీ ఇక్కడ మీరు గమనించండి, అదే గనక మనం గోల్డ్ కొన్నట్లు అయితే మీకు యాన్యువల్ రిటర్న్ ఏమన్నా వస్తుందా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డిఫరెన్స్, మీరు గోల్డ్ గనక కొన్నట్లు అయితే యాన్యువల్ రిటర్న్ మీకేమన్నా వస్తుందా? చాలామంది ఇక్కడే నా వీడియోని ఆపేసి వాళ్ళు ఏమడుగుతారంటే, సార్ మీరు బాగానే చెప్పారు కానీ సార్ గోల్డ్ అప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది? అఫ్కోర్స్ ల్యాండ్ యొక్క వాల్యూ పెరుగుతుంది, గోల్డ్ యొక్క వాల్యూ కూడా పెరుగుతుంది. నేను కాదంటలేదండి, ల్యాండ్ యొక్క వాల్యూ పెరుగుతుంది, గోల్డ్ యొక్క వాల్యూ కూడా పెరుగుతుంది. కానీ మీకు ఇక్కడ మీ అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అసెట్స్ మీద రిటర్న్ జనరేట్ చేసేవి చాలా మంచి అసెట్స్గా మనం పరిగణించాలి. చాలా మంచి అసెట్స్, దేస్ ఆర్ వెరీ గుడ్ అసెట్స్. ఇక్కడ ఈ రెండిట్లో మీకు రిటర్న్ ఆన్ అసెట్. సో దేర్ ద టాపిక్ వి స్టార్ట్ హియర్, రిటర్న్ ఆన్ అసెట్స్. సో రిటర్న్ ఆన్ అసెట్స్ని మనం స్టాక్ మార్కెట్ లాంగ్వేజ్లో ROA అనేటువంటి పేరుతో పిలుస్తాం. ROA ఫుల్ ఫామ్ రిటర్న్ ఆన్ అసెట్స్. హోప్ యూ అండర్స్టాండ్ మై డియర్ ఫ్రెండ్స్. సో వ్యూవర్స్, నెక్స్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే ROA అనే దానికి ఫార్ములా రూపంలో ROA అంటే ఏంటి? సో ఫార్ములా రూపంలో చాలామంది అంటారు, సార్ మీరు ఎగ్జాంపుల్ చెప్పినప్పుడేమో చాలా బాగుంటుంది, ఫార్ములా చెప్పినప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుందంటే నేను ఒకటే చెప్తానండి, తినగా వేము రుచిగా ఉండు. అండ్ సబ్జెక్ట్ నేర్చుకునే కొంది దాంట్లో స్వీట్నెస్ పెరిగి మీకు
ఇంకా బాగా అర్థమైంది. సో రిటర్న్ ఆన్ అసెట్స్ ఆర్ఓఏ మీకు చాలా చాలా మార్కెట్స్లో వినపడేది ఆర్ఓఏ. ఆర్ఓఏ ఫుల్ ఫామ్ రిటర్న్ ఆన్ అసెట్స్. ఇప్పుడు మనం చూసినట్లయితే రిటర్న్ ఆన్ అసెట్స్ అంటే ఇందాక మనకు యావరేజ్ అసెట్ అంటే అసెట్ ఎంత ఉంది, ఆ అసెట్ మీద ఇన్కమ్ ఎంత వస్తుంది, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇందాక మనం అనుకున్నట్టుగానే ఇన్కమ్ అసెట్ ఎంత ఉంది, ఇన్కమ్ ఎంత వస్తుంది. సో కాబట్టి మనకు మన ఎసెట్ మీద ఇన్కమ్ ఎక్కువ ఉన్నట్లయితే ఆర్ఓఏ ఎక్కువ ఉన్నట్టు. సో ఆర్ఓఏ ఎక్కువ ఉన్న కంపెనీలన్నీ అద్భుతమైనటువంటి కంపెనీలు. సో ఇక్కడ మనం మాట్లాడేదంటే ఆర్ఓఏ ఎక్కువ ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా మనం ప్రాఫిటబుల్ కంపెనీ, వాళ్ళు వాళ్ళ యొక్క క్యాపిటల్ని ఎఫిషియెంట్గా ఉపయోగిస్తున్నారు. ఆర్ఓఏ తక్కువ ఉన్న కంపెనీలన్నీ కూడా వాళ్ళ అసెట్స్ మీద అంత రిటర్న్స్ తీసుకురాలేకపోతున్నాయి. కాబట్టి ఆర్ఓఏ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇండికేటర్ ఫర్ ద స్టాక్ మార్కెట్ ఆస్పిరెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్స్. ఓకే, ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్స్ పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి మరొక అంశం ఆర్ఓఏ. ఓకే, సో ఇక్కడ మరొక అంశాన్ని మనం మాట్లాడతాం. సో దిస్ ఈస్ ద వన్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో లుక్ ఎట్ ద కంపెనీ. సో కంపెనీ which is invested, which assets is 100 crores. Company asset is 100 crores. By using 100 crores, company is earning 25 crores return. So that means it is simply 25% it is generating. 25% it is generating. So excellent company clearly మీకు 100 కోట్లు ఇన్వెస్ట్ చేసి 25 కోట్లు అది జనరేట్ చేస్తుంది అంటే ఎక్సలెంట్ కంపెనీ. అలా కాకుండా 10 crores అసెట్స్ని ఉపయోగించి అది 10 crores అసెట్స్ ఉపయోగించి 10 lakhs సంపాదిస్తుందంటే దట్ ఈజ్ ఆల్సో 10%. దట్ ఈజ్ ఆల్సో 10%. ఎస్ ఆర్ నో? సో బై దిస్ వే మరి ఎంత అసెట్ మీద ఎంత రిటర్న్ వస్తుంది? మరి ఆ రిటర్న్ అనేది అసలు గోల్డ్ మీద లేదు కదా. రిటర్న్ అనేది గోల్డ్ మీద లేదు, కానీ వాల్యూ ఆఫ్ ద గోల్డ్ కూడా పెరుగుతుంది. ఇందాక కూడా చెప్పాను మీకు, వాల్యూ ఆఫ్ ద గోల్డ్ కూడా మీకు పెరుగుతూ ఉంటుంది. కాబట్టి సో మరి గోల్డ్ అసలు ఇన్వెస్ట్మెంట్ మంచిది కాదా అని అడిగితే నేను 100% మంచిదని చెప్తాను. ఇక్కడ రిటర్న్ ఆన్ అసెట్స్ దేని మీద బాగుంటాయి, గోల్డ్లోనా లేకపోతే హౌస్లోనా? ఈ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ గురించి, రిటర్న్ ఆన్ అసెట్స్ గురించే మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. సో డిఫరెంట్ కంపెనీస్ యొక్క ఒక్కసారి ఆర్ఓఏ అనేది మనం చూద్దాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే టీసీఎస్ టాటా కన్సల్టెంట్ సర్వీసెస్ యొక్క ఆర్ఓఏ 32% ఉంది. 32%. ఇందాకేం చెప్పాను? ఆర్ఓఏ ఎక్కువ ఉంటే మంచి కంపెనీ, ఆర్ఓఏ తక్కువ ఉంటే మంచి కంపెనీ కాదు అని మీకు చెప్పాను. టీసీఎస్ కంపెనీ యొక్క ఆర్ఓఏ రిటర్న్ ఆన్ అసెట్స్ 32% ఉంది. కాబట్టి కంపెనీ ఈజ్ ఎఫిషియెంట్లీ యూజింగ్ ఇట్స్ అసెట్స్. అన్డౌటెడ్లీ ఆర్ఓఏ మీకు క్లియర్గా చెప్పింది, మనకు టీసీఎస్ అనేది తన యొక్క అసెట్స్ని ఎఫిషియెంట్గా ఉపయోగిస్తుంది. ఇక్కడ అదే ఇన్ఫోసిస్ తీసుకోండి. ఇన్ఫోసిస్ ఆర్ఓఏ 18.6% ఉంది. 18.6% ఉంది. అంటే టీసీఎస్తో పోలిస్తే ఇన్ఫోసిస్ క్యాపిటల్ని ఎఫిషియెంట్గా ఉపయోగించుకోలేకపోతుంది. అంటే ఎప్పుడు కూడా ఆర్ఓఏని కంపేర్ చేసినప్పుడు ఆ రంగములో ఉన్న కంపెనీస్ని కంపేర్ చేయాలి. మ్యాంగోని మ్యాంగోతో కంపేర్ చేయాలి, యాపిల్ని యాపిల్తో కంపేర్ చేయాలి. అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ యొక్క ఆర్ఓఏని సాఫ్ట్వేర్ కంపెనీస్ యొక్క ఆర్ఓఏతోనే కంపేర్ చేయాలి. సో కాబట్టి డోంట్ ఫర్గెట్ అబౌట్ ఇట్. అందుకనే ఈ 2 సెక్టార్ల యొక్క ఆర్ఓఏ మీరు క్లియర్గా చూశారు. టీసీఎస్ యొక్క ఆర్ఓఏ, ఇన్ఫోసిస్ యొక్క ఆర్ఓఏ చూశారు. అంటే ఆటోమేటిక్గా మీకు ఈ రెండిట్లో కూడా టీసీఎస్ యొక్క ఆర్ఓఏ ఇన్ఫోసిస్ యొక్క ఆర్ఓఏ కన్నా ఎక్కువ ఉంది. కాబట్టి ఈ కంపెనీకే నేనైతే ఓటేస్తాను. ఓకే సార్, మన సెకండ్ చూడండి. సెకండ్ వచ్చేసేసి రిలయన్స్ కంపెనీ యొక్క ఆర్ఓఏ మీకు 4.39% ఉంది. 4.39% అంటే
చాలా తక్కువ కదా సార్, మరి రిలయన్స్ కంపెనీ చాలా తక్కువ కంపెనీ ఉన్నది సార్. కాదండి, ఎందుకంటే రిలయన్స్ కంపెనీ అనేది ఎక్కువగా క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయాల్సిన కంపెనీ. మిషనరీస్ పెద్ద పెద్ద, ఎందుకంటే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ బిజినెస్లో మన రిలయన్స్ కంపెనీ ఉంది కాబట్టి, ఆయిల్ వ్యాపారం వాళ్ళది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిజినెస్ కాబట్టి దాంట్లో ఎక్కువగా క్యాపిటల్ అనేది ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి మనకు ఈ సెక్టార్స్లో అంటే రిలయన్స్ పెట్రోలియం బిజినెస్లో ఆర్ఓఏ ఆటోమేటిక్గా తక్కువ ఉంటుంది. సో అలా కాకుండా మనకు బజాజ్ ఆటో అండ్ మారుతి సుజుకి, ఈ రెండు చూడండి. బజాజ్ ఆటో, మారుతి సుజుకి మీకు తెలుసు ఆటోమొబైల్ కంపెనీస్. ఈ రెండు కంపెనీస్ యొక్క ఆర్వే మీరు చూడండి, 15.6 ఉంది బజాజ్కి, 11.7% ఉంది దేనికంటే మారుతి సుజుకీకి. అంటే ఇప్పుడు ఆటో సెక్టార్స్, బ్యాంకింగ్ సెక్టార్స్ యొక్క ఆర్ఓఏ ఆశ్చర్యంగా 1% ఉంటుంది. అదే ఆటో సెక్టార్స్ యొక్క ఆర్ఓఏ ఆశ్చర్యంగా 11 నుంచి 15% ఉంటుంది. అదే విధంగా క్యాపిటల్ యూజింగ్ ఇండస్ట్రీస్లో, క్యాపిటల్ అంటే రిలయన్స్, వాటికి 4 to 6-7% ఉంటుంది. అదే విధంగా ఆర్ఓఏ మీరు చూసినట్లయితే సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఆర్ఓఏ 30-25% ఉంటుంది. అంటే ఒక రంగం యొక్క విభిన్న కంపెనీస్ యొక్క ఆర్ఓఏ కంపేర్ చేసుకొని ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయటం మంచిదా కాదా అని తెలుసుకుంటే మీరు ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అవుతారు. సో కాబట్టి ఏ విధంగా కంపెనీల యొక్క ఆర్ఓఏ ఉపయోగపడుతుందో అదే విధంగా మన హౌస్ కొనటం మంచిదా, గోల్డ్ కొనటం మంచిదా అంటే ఆర్ఓఏ ఉపయోగపడుతుంది. ఒకవేళ హౌస్ కొన్నట్లయితే మీకు ఆటోమేటిక్గా ఒక 20,000, 50,000, 1,00,000 రూపాయలు సంవత్సరానికైతే రెంట్ వస్తుంది. ఆ రెంట్ అనేది మీకు మీ భాషలో రిటర్న్ ఆన్ అసెట్స్. అదే మీరు గోల్డ్ కొన్నట్లయితే అన్డౌటెడ్లీ అదొక బయటికి వెళ్ళి మనం పెట్టుకున్నప్పుడు ఒక ఆర్నమెంట్కి ఉపయోగపడుతుంది. కాబట్టి 100% దట్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్. కానీ రిటర్న్ ఆఫ్ అసెట్స్ ఏదైతే ఉందో అది గోల్డ్ మీద మీకు పెద్ద ఉండదు. సో కాబట్టి రిటర్న్ ఆన్ అసెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడితే ల్యాండ్ ఈజ్ గుడ్ rather than gold. Thank you very much. Please subscribe and like our channel, and our channel will make you economically and financially so strong. మిమ్మల్ని అందరినీ కూడా ఫైనాన్షియల్ నాలెడ్జ్, ఎందుకంటే చాలా చాలా సందర్భాల్లో మనం టైంని చాలా చాలా విధాలుగా ఉపయోగిస్తాం. మా వీడియోస్ ఒక 10 minutes 15 minutes వీడియోస్ ఒక్కసారి మీరు చూడండి. 10 minutes 15 minutes వీడియోస్ చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది దిస్ ఈజ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అని. సో థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ ఎకానమీ పల్స్ శివప్రసాద్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.